ఇక బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి నెలాఖరున అక్షయ తృతీయ ఉండడంతో త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో బంగారు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అమెరికాలో అనిశ్చితి కారణంగా 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 మార్క్ను తాకింది. దీంతో బులియన్ మార్కెట్లో ప్రస్తుతం కస్టమర్స్ తగ్గిపోయారు. మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బంగారం అనేది ఓ ఆస్తి. దాన్ని పెట్టుబడిగా భవిష్యత్ అవసరాల కోసం వినియోగిస్తారు. అందుకనే సామాన్యుల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు బంగారాన్ని కొనేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ యొక్క ఆభరణాలు, బంగారు ఆభరణాలు వేసుకునేందుకు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కసారిగా బంగారు రేటు 1,00,000 మార్కు దాటడంతో ఇటు ప్రజలైతే సామాన్య ప్రజలైతే లబోదిబోమంటున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి షాపులు ఇటు బంగారు రేటు ఒక్కసారిగా 1,00,000 మార్కు దాటడంతో ఇటు నగరంలో ఉన్నటువంటి అన్ని షాపుల వద్ద కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఒక్కసారిగా దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకడంతో, అంతేకాకుండా తులం అంటే 10 గ్రాముల బంగారం దాదాపుగా 1,00,000 మార్కుని తొలిసారి టచ్ చేయడంతో ఇటు ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఈ అక్షయ తృతీయ ముందు ధరలు ఈ స్థాయిలో పెరగడం భారతదేశ మధ్యతరగతి ప్రజలనైతే భయపెడుతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరలు మరోసారి రికార్డ్ స్థాయిని తాకడంతో దేశంలో ఉన్నటువంటి 10 గ్రాములు 24 క్యారెట్ బంగారం ధర 1,00,000 మార్కును ఇటు దాటింది. అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ధరలో చూస్తుంటే భారత మధ్యతరగతి ప్రజలైతే గుండెలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు ఈ స్థాయికి చేరడం ప్రజలనైతే భయపెడుతుంది. బంగారం ఇంతలా పెరగడానికి ఇటు అమెరికాలో కొనసాగుతున్నటువంటి అనిశ్చిత ప్రధాన కారణమని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పెళ్లిళ్ళ సీజన్ రావడంతో మహిళలు ఈ యొక్క బంగారు కొనేందుకు వారికి కావాల్సినటువంటి, అదేవిధంగా అక్షయ తృతీయ రోజు 1 గ్రామైన బంగారు కొనాలన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బంగారు రేటు ఒక్కసారిగా 1,00,000 మార్కు దాటడంతో ఇటు ప్రజలైతే సామాన్య ప్రజలైతే లవోదీపం అంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే షాపు వద్ద ఈ షాపుకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఒకసారి అతన్ని మాట్లాడుతూ, సార్ ఎలా ఉంది బిజినెస్? ఒక్కసారిగా 1,00,000 మార్కు దాటింది. బంగారుకి కొనేటువంటి వారు షాపులకు వస్తున్నారా? బిజినెస్ ఏ విధంగా వస్తున్నారు సార్? అంటే ఈవినింగ్ టైంలో వస్తున్నారు అందరూ కూడా. కాకపోతే బయట ఎండ ఎక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది కదా, హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాత కస్టమర్స్ అందరూ వస్తున్నారు. మ్యారేజ్ పర్పస్ అంటే కంపల్సరీ మ్యారేజ్ గోల్డ్ పర్చేజ్ చేయాలి కాబట్టి, దాంతోపాటు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం ఇది. ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ పెరగడానికి ఉంది కాబట్టి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. కంపేర్ టు అంటే 1 వీక్ బ్యాక్ అంటే 8,200 ఉన్న గ్రామ్ రేట్ వచ్చేసరికి ఈరోజు 9,290 అయింది. దానివల్ల ఏంటంటే కస్టమర్స్ కూడా ఏంటంటే ఇంకా పెరుగుతుంది. దానికోసం మనకు అవసరం ఉన్నందుకు ముందుగానే తీసి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈవినింగ్ టైం అనేది వాకింగ్స్ అనేవి ఉన్నాయి సార్. ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అనేది బిజినెస్ కూడా బాగానే ఉంది. గత 10 రోజుల కిందట రేట్ ఏ విధంగా ఉంది, ఈ రోజు రేట్ ఏ విధంగా ఉంది? గత 10 రోజులకి ఇప్పటికి మీకు వస్తున్నటువంటి కస్టమర్లు ఏ విధంగా? అంటే గత 10 రోజులు చూసుకుంటే అంటే కస్టమర్స్ ఇంకా తగ్గుతుంది ఏమో అని ఒక హోప్తో ఉన్నారు సార్. అంటే తగ్గడం అంటే ఇంకా తగ్గుతుంది ఏదో ఒక ₹100 తగ్గిన ఒక గ్రామ్ మీద తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. కాకపోతే రోజుకి ఒక 100, 120 రూపీస్, 150 రూపీస్ అలా ఇంక్రీజ్ అయితేనే ఉంది. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే నియర్లీ దగ్గరగా ఒక 2,000, 2,500 పర్ గ్రామ్ మీద పెరగడం జరిగింది. దానివల్ల ఏంటంటే కస్టమర్స్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఎంప్లాయీస్ కాబట్టి వర్కింగ్ డేస్ కూడా ఉన్న వల్ల ఈవినింగ్ టైం అనేది వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత అనేది రావడం జరుగుతుంది. అంటే ఈవినింగ్ సాయంత్రం 5:30 నుంచి మనకి 9:30 వరకు కూడా కస్టమర్స్ అనేది వస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బంగారు రేటు పెరగడం బాగుంటుంది అంటున్నారు. అదేవిధంగా సామాన్య ప్రజల పరిస్థితి ఏమంటారు? సామాన్య ప్రజలు వస్తుంటారా బంగారు? అందులో అక్షయ తృతీయ కూడా రాబోతుంది. అక్షయ తృతీయ రోజు 1 గ్రాము బంగారు కొనాలన్న ఆశ కూడా ఉంటుంది. దాంతోపాటు పెళ్ళిళ్ళ సీజన్ కూడా రాబోతుంది. ఏమంటారు? సామాన్య ప్రజలు కూడా వస్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందులా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఒక హారం, నెక్లెస్ తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక నెక్లెస్ తీసుకుని వెళ్దాం అన్నట్టు ఉద్దేశంతో వస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే ఒక సెట్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఒక 100 గ్రాములు పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ అయితే వస్తున్నారు, సామాన్య ప్రజలు వస్తున్నారు. అలాగే అంటే కొంచెం ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు. కారణం ఏంటంటే మనం పెట్టేదాని పెట్టుబడి ఏంటంటే కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఇక 10 గ్రాములు కొనాల్సిన దగ్గర 5 గ్రాములు, లేదంటే 100 గ్రాముల దగ్గర 50 గ్రాములు అట్లా బిజినెస్ అయితే జరుగుతుంది. కస్టమర్స్ అయితే వస్తున్నారు సార్.
అంటే ఇటు ఏదైతే బంగారు ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి కోటీసుల వరకు కూడా ఈ యొక్క పెట్టుబడికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి బంగారును కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో బంగారం కూడా భారీ స్థాయికి చేరుకోవడంతో ఈ యొక్క సామాన్య ప్రజలైతే మరోసారి బంగారు కొనాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పేద ప్రజలు, అది సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే ఒక 10 గ్రాములు 20 గ్రాములు తీసుకొని వెళ్ళేటువంటి వారు ఈసారి రేటు ఒక్కసారిగా 1,00,000 మార్కు దాటడంతో 5 గ్రాములు 10 గ్రాములు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క బంగారు ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది కాబట్టి వారైతే ఎక్కువ బంగారు రేటు పెరగడం వారికి ఉపయోగపడుతుందని కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు సామాన్య ప్రజలు కొనలేనటువంటి పరిస్థితికి ఈ బంగారు రావడంతో ఈ సామాన్య ప్రజలకి అందుబాటులోకి బంగారు తీసుకురావాలని కూడా మరోపక్క ప్రజలైతే కోరుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ బంగారం ఒక్కసారిగా తులం బంగారం అంటే 10 గ్రాములు 1,13,000 రూపాయల వరకు ఈరోజు రేటు పలుకుతుండడంతో బంగారు మీద ఈ రేటు ఏదైతే ఉందో ఈ రేటుకి సంబంధించి ఇటు అమెరికాకు సంబంధించినట్టు కొన్ని అనిశ్చిత కారణాల వల్ల ఈ యొక్క బంగారు రేటు పెరిగిందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు బంగారు పెట్టుబడి పెట్టుకునేందుకు ఇన్వెస్ట్మెంట్కి ముఖ్యంగా రేటు పెరగడం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కానీ సామాన్యులు అయితే ఈ బంగారుని కొనలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఈ బంగారు ఒక్కసారిగా రేటు పెరగడంతో పెళ్లిళ్ళ సీజన్ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క అక్షయ తృతీయ ఈ నెల 30వ తేదీన వస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలైతే బంగారుని కొనుక్కునేందుకు గుండె పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.